భయ్య భీమవరం గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం. సో నిన్న జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన అంటూ కూడా అక్కడికి వెళ్ళి సభ పెట్టి అక్కడ ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడిన తీరు మీరు చూసే ఉంటారు. ఏమంటారు అసలు దీన్ని? అసలు ఆ సభలో పెళ్లి గురించి మాట్లాడిన అర్హత ఆయనకి లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎం అనే వ్యక్తి, ఆయన సీఎం అనే క్యాండిడేట్ ఆయనకి మర్చిపోతున్నారు. అసలు ఆయన ఒక సీఎం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కదా, ఆ మాత్రం కూడా చిన్నపిల్లడు కూడా మాట్లాడతారు. ఎలా మాట్లాడితే తెలిసిద్ది కదా కొంచెమైనా. మినిమంలో మినిమం ఉంటుంది కదా అసలు. అసలు అంతమంది విద్యార్థుల ముందు, అంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, వాళ్ళ ముందు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడే అంత ఇది ఉంది ఆయనకి. అసలు పవన్ కళ్యాణ్ అసలు ఏంటి, ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, సీఎం కాదు, అసలు ఏం కాదు. ఆయన గురించి ఎందుకు అసలు అక్కడ ఆ సభలో మాట్లాడడం అవసరం లేని వ్యక్తి గురించి ఆ సభలో మాట్లాడడం అంత ఇదిగా ఉంది ఆయనకి. అసలు ఒక యువకుడిగా చెప్పండి బ్రదర్, ఈరోజు రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వల్ల నష్టం జరుగుతుందా, జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టం జరుగుతుందా? ఖచ్చితంగా చెప్పగలను నేను, జగన్మోహన్ రెడ్డి మూలంగానే నష్టం జరుగుతుంది. ఆయన సీఎం అవడమే రాష్ట్రానికి నష్టం అయింది. అసలు మొత్తం అసలు ఒక పెట్టుబడి లేదు. నేను డిప్లొమా చేసిన విద్యార్థిని, నాకు అసలు ఇప్పుడు జాబు లేదు, ఏం లేదు. నేను డెలివరీ బాయ్గా చేసుకున్నాను మామూలుగా. ఇప్పుడు అసలు ఒక్క జాబ్ కానీ అసలు ఒక్కటి కూడా తెచ్చింది లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆయన సీఎంగా ఉండడం అనవసరం ఇంకా. అది ఎందుకని అంటారు? సంక్షేమ పథకాలు ఎవరు సొమ్ము ఇస్తున్నాడండి? ఎవరు సొమ్ము చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర ఖజానా ఇప్పుడు ఒకటి మీద 1,00,000 కోట్లనే ఉంటుంది మినిమం. దగ్గర 11 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది ఇప్పుడు. అప్పు అంతా మన మీద పడుతుంది. ఇప్పుడు గ్యాస్ బండ్ ఇదివరకు ఎంత ఉంది, అన్ని కూరగాయలు కానీ రేట్లు కానీ. మొన్న నేను కూరగాయల మార్కెట్కి వెళ్తే 10 రూపాయలు ఉన్న కూరగాయలు 50 రూపాయలు చెప్పాడు. అసలు నేనైతే ఆశ్చర్యపోయా, ఈ జగన్మోహన్ రెడ్డికి అనవసరంగా ఓటేసాను రా బాబు అని మేము అనుకున్నాం అప్పుడు. ఇంకా అది పవన్ కళ్యాణ్ అంశానికి వస్తే పక్క రాష్ట్రంలో ఉంటూ పక్కవాడిని ముఖ్యమంత్రి చేయడానికి కష్టపడతా ఉన్నాడు, జన సైనికుల్ని తాకట్టుగా పెట్టి అని చెప్పి నేను ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? పక్క రాష్ట్రంలో ఉన్నాడు కరెక్టే. పక్క రాష్ట్రంలో ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఆయనకి పడమట్లో ఓటు హక్కు ఉంది. ఆయనకి ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటు కూడా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా చేయొచ్చు, అడిగే హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయనకి ఏం సంబంధం అసలు? ఒక సీఎంగా ఉండి ఆ మాటలు మాట్లాడడం నాకే అసలు తలదించుకునేటట్టు ఉంది. ఆయన కార్యకర్తలు ఎలా తిరుగుతున్నారు ఆయన అనుమతి నాకు అర్థం కావట్లేదు. మరి అది ఇప్పుడు పరిస్థితి, ఎన్నికలు ఇంకా 3 నెలల సమయం ఉంది. తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తా ఉన్న పరిస్థితి ఎట్లా ఉంటుంది? తెలుగుదేశం జనసేన రెండు కలిపి సీఎం సీటు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ మాత్రమే స్థాపిస్తే ప్రభుత్వం రేపు 24లో. అది జగన్మోహన్ రెడ్డికి 20 నుంచి 30 సీట్ల వరకే రావచ్చు అంతే. అవి కూడా వస్తున్న నమ్మకం లేదు. జస్ట్ మీరేమో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సీట్ ఇవ్వాలని చెప్పి మీరు అంటా ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నది ఏంటంటే అనుభవజ్ఞుడి రాష్ట్రానికి కావాలి అని చెప్పి ఆయన చెప్తా ఉన్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? ఏమండి, ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడుగా అన్నారు. ఏమన్నారంటే, నేను ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నాకు ముఖ్యమైన పదవి అవసరం లేదు ఆయన నోటుతో అని చెప్పినప్పుడు ఇంకా ఇండైరెక్ట్గా మీరు మనం అర్థం చేసుకోవాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ అని వాళ్ళకి అందరూ చెప్పినట్టు ఇంకా అనుకున్నారు. రీసెంట్గా లోకేష్ కూడా చంద్రబాబు నాయుడుగా ముఖ్యమంత్రి. ఇప్పుడు ఎవరి కార్యకర్త వాళ్ళు ముఖ్యమంత్రి అనుకుంటారు, కానీ ఇప్పుడు నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అనుకుంటారు. ఎవడ పార్టీ అనుకుంటాడు, అందులో తప్పులేదు. కానీ రేపు వచ్చేది మాత్రం జనసేన టీడీపీ ప్రభుత్వం మాత్రమే వస్తుంది. అది ఖచ్చితంగా చెప్పగలను నేను. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడలు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన ఏది చెప్పినా సరే ఆయన అనుమతులు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈయన కోటేయండి, ఆయన కోటేస్తాం. ఆయన ఎవరు నించోబెట్టినా ఆయన ఓటేసే పద్ధతిలో మేము ఉంటాం. తెలుగుదేశం పార్టీ ఫుల్ సపోర్ట్గా తెలుగుదేశం పార్టీకి మేము ఓటేస్తాం. కావాలంటే గన్నవరం నియోజకవర్గంలో మ్యాక్సిమం తెలుగుదేశం పార్టీకే సీట్ ఇస్తారని మేము అనుకుంటున్నాం. వాళ్ళకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ యాలగడ్డ వెంకటరావు గారికి సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. అది అందరి చేత కూడా ఓట్లు వేయించే విధంగా మేము ముందుకు సాగుతామని ఈ విధంగా అనుకుంటున్నాం మేము. అది